మిథున దేవాతో ఇలా అంటూ ఉంటుంది, నాకు పానీపూరి తినాలనుంది అంటుంది. దాంతో దేవ అయితే తప్పక పానీపూరి షాప్ దగ్గర ఆపి తినకి పానీపూరి ఇవ్వండి అని చెప్పి అంటాడు. దాంతో అతను ఇలా అంటూ ఉంటాడు, అన్న మీ ఇద్దరు పోస్టర్స్ చూశాను అన్న, చాలా బాగున్నారు అన్న వదిన, మీ ఇద్దరు జోడి చాలా బాగుంది అని చెప్పి అంటాడు. అది విని దేవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మిథున పానీపూరి కావాలి అనగానే దేవ అయితే ప్లేట్ తీసుకొచ్చి మిథున చేతిలో పెడతాడు. నువ్వు తినవా అంటే, నేను గట్ట తిన్ను, నేను ఎందుకు తింటాను, నేను అస్సలు తిన్ను, నువ్వు కావాలన్నావు ఇప్పించాను అంతే, తినేసి త్వరగా బయలుదేరు అని చెప్పి అంటాడు. అది విని మిథున అయితే, ఏంటి నాకు కూడా అవసరం లేదు, నువ్వు వద్దంటే నేను తింటాను అనుకుంటున్నావా, నేను కూడా తిన్ను, నువ్వు తింటేనే నేను తింటానని చెప్పి అంటుంది. దాంతో దేవ అయితే, ఏ ఆగు ఆగు, ఏం చేస్తాను తప్పదు, నువ్వు నాకు ఒక తలనొప్పిలా తయారయ్యవరా, తింటాను అని చెప్పి అంటూ ఉంటాడు. అలా దేవ మిథున వాళ్ళిద్దరూ కూడా సరదాగా పానీపూరి తింటూ ఉంటారు. అలా పానీపూరి తినేసాక దేవ అయితే మళ్ళీ తిరిగి మిథునని తన బండి మీద ఎక్కించుకొని తన ఇంటికి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి భాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వాళ్ళ ఇంటి దగ్గర దించేశాడని అన్నావే, నువ్వేంటే ఇలా అలా అనేసరికి దేవ మాత్రం మిథునని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నాడని చెప్పి తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది. అది చూసి భాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక భాను చూడడం చూసి మిథున అయితే భానుకి బాయ్ చెప్తుంది. బాయ్ బాయ్ అని చెప్పి అంటుంది. అది చూసి భాను ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, నా రాజా ఎలా చేశాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మిథున దేవ అలా వెళ్ళడం చూసి భాను అయితే షాక్ అయ్యి అలా షాక్లో ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.